హాయ్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ నేను ఎప్పటినుంచో కే డ్రామాస్ చూస్తాను. కే డ్రామాస్‌లో వాళ్ళు తినే ఫుడ్ అట్లా ట్రై చేద్దామని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. బట్ నాకు దగ్గరలో నాకేమీ కనిపించలేదు. రీసెంట్‌గా అయితే బీరంగూడ కమాన్ దగ్గర ఆపోజిట్‌లో కేఎస్ బిక్కర్స్ పక్కనే ఏషియా బై గ్రామ్ అనే రెస్టారెంట్ ఓపెన్ చేశారు. ఇదైతే చాలా బాగుంది. మొత్తం కొరియన్ ఫుడ్ అంతా ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. ఎవరైనా ఫుడ్ డిఫరెంట్‌గా ట్రై చేయాలి అనుకుంటే ఇక్కడికి తప్పకుండా విజిట్ చేయండి. అండ్ వీళ్ళ దగ్గర 100+ ఐటమ్స్ ఉన్నాయి మెనూలో. వెజ్‌లో కూడా ఇన్ని ఐటమ్స్ ఉంటాయా అని వీళ్ళ మెనూ చూసిన తర్వాతే అర్థమైంది నాకు. చాలా ఉన్నాయి. వెజ్‌లో కూడా చాలా హెల్తీ ఆప్షన్స్ చూస్ చేసుకున్నారు. నేనైతే ఇక్కడ టోఫు ఫ్రై, సోయా ఫింగర్ అండ్ డ్రైడ్ మష్రూమ్ మంచూరియా ట్రై చేశాను. నాకు సోయా ఫింగర్ అయితే అసలు సేమ్ మీట్‌లా అనిపించింది. అండ్ టోఫు కూడా చాలా బాగుంది. ఫస్ట్ టైం ట్రై చేశాను నేను. టోఫులా లేదు, నాకు పన్నీర్ టైప్ అనిపించింది. చాలా బాగుంది. అండ్ డ్రైడ్ మష్రూమ్ అయితే నాకు ఆ పైనంతా క్రిస్పీగా అండ్ చాలా డిఫరెంట్‌గా ఉంది. ఇక్కడ వీళ్ళొచ్చేసి ఎలాంటి కెచప్స్ కానీ, సాసెస్ కానీ, మయోనీస్ కానీ ఇవ్వరు. మొత్తం వీళ్ళు హెల్తీయే యూజ్ చేశారు. వీళ్ళు ఓన్‌గానే సాసెస్ ప్రిపేర్ చేస్తారు. అండ్ నేనైతే రామెన్ బౌల్ చూస్ చేసుకుంటున్నాను. ఇక్కడ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ ఏంటంటే, మనం ఎంత తింటామో, మనకి ఏమేమి ఇష్టమో అవి మనమే చూస్ చేసుకోవాలి. బేస్డ్ ఆన్ ది వెయిట్ వాళ్ళు ప్రైస్ చెప్తారు. ప్రైస్ కూడా చాలా రీజనబుల్‌గా ఉన్నాయి. అండ్ ఇక్కడ నేనైతే ఎప్పటినుంచో ట్రై చేద్దాం అనుకున్న గ్లాస్ నూడిల్స్ కూడా ఉన్నాయి. నూడిల్స్ టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ బ్రాత్ కూడా మనమే చూస్ చేసుకోవాలి నూడిల్స్‌లోకి. నేనైతే కోకోనట్ మిల్క్ చూస్ చేసుకున్నాను. ఇంకా వీళ్ళ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. చికెన్ ఆప్షన్ ఉంది, స్వీట్ కార్న్ ఆప్షన్ ఉంది. నేనైతే కోకోనట్ చూస్ చేసుకున్నాను అండ్ చాలా బాగుంది. ఫుడ్ అయితే 5/5 ఇస్తాను. డిజర్ట్‌కి వచ్చేసరికి నేను చూస్ చేసుకున్న డిజర్ట్ డోరో కేక్‌లా ఉంది. ఎంత బాగుందో! తప్పకుండా ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.